తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ గా రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్ గా ఎంపీ జితేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గా బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్లను ఎన్నుకున్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. అన్ని స్కూళ్లలో ఆటలకు ప్రత్యేక స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ కు థాంక్స్ చెప్పారు జగదీశ్వర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్స్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కూడా నా వంతుగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో, గ్రామాలలో క్రీడలను ప్రోత్సహించి, సహజంగానే క్రీడా ప్రేమికుడిగా పాఠశాలల్లో ప్రతి గ్రామంలో ఈ క్రీడల్లో పోటీని పెంచడం ద్వారా గెలిచినా ఓడినా ఇద్దరం ఒకటి అనే భావన వాళ్ళలో పెంచడం ద్వారా, లేదా ఓడిపోయిన వాడు మళ్ళీ రేపు పోటీ పెడితే నేను గెలుస్తాననే పద్ధతుల్లో ప్రయత్నం చేయడానికి ఒక అవకాశం ఇస్తూ, ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ను, గెలుపును, ఓటమిని రెండింటిని ఒకే రకంగా తీసుకోవడానికి కావాల్సిన ఆ మానసిక సంసిద్ధతను పిల్లలందరిలో పెంచాలని, అట్లా ఒక మంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి తెలంగాణ రాష్ట్రానికి భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ ఒలింపిక్స్లో కూడా ఒక మంచి స్థానాన్ని సంపాదించడానికి నా వంతు నేను కూడా కృషి చేస్తానని, మరి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్గా నా మీద పెట్టిన బాధ్యతలు పూర్తిగా నిర్వహిస్తానని చెప్పి